ఓకే అండి, పాస్టర్ గారు అండి. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ టౌన్ ప్యారిష్ మంగళగిరి యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన ధ్యాన అంశము ఆనందించుట. వాక్య భాగము 33వ సంకీర్తన 1వ వచనం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ రీతిగా నా ప్రభా మీ జీవం కలిగినటువంటి మాటలను ప్రకటించడానికి మీరు నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయమును బట్టి వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ జీవం కలిగిన మాటలను విత్తనయుంటగా నా ప్రభా మా అందరి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయమని అడుగుచున్నాను తండ్రి. నన్ను కేవలం మీ సిలువ చాటును మరుగుపరచమని అడుగుచున్నాను దేవా. స్తోత్రాలు ప్రభా. దేవా, వింటున్న ప్రతి ఒక్కరికి వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మనస్సును దయచేసి వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేసుకునేలాగున కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగము నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటున్నాడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తారు. మొట్టమొదటి వారంటే నీతిమంతులు, రెండవ వారు యథార్థవంతులు. నీతిమంతులు అని ఎవరినని చెప్పుకోవచ్చు అంటే, నీతిమంతుని గురించి అనేకమైనటువంటి నిర్వచనాలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రాముఖ్యంగా ఉన్నటువంటి ఒక వచనాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, చేయని తప్పుకి నిందను భరించేవాడు నీతిమంతుడు అని లేఖనం మనకు తెలియచేస్తుంది. మరి అపోస్తుడైన పౌలు రోమాపత్రికలో అంటాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని అంటాడు. కానీ మత్తయి సువార్త 27వ అధ్యాయంలో పిలాతు అంటాడు, ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని అని అంటాడు. ఇక్కడ నీతిమంతుడు ఎవరు అంటే, మానవుల్లో ఎవ్వరు నీతిమంతులు లేరు, కానీ కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే ఇక్కడ నీతిమంతునిగా కనిపిస్తున్నారు. పిలాతు భార్య కూడా సెలవిస్తూ ఉన్నది 19వ వచనంలో, ఈ నీతిమంతుని గురించి నేను కలలో మిక్కిలి బాధపడ్డాను అనని పిలాతుకు చెప్తుంది అనమాట. అందుకే పిలాతు కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ముందు వచ్చి నిలబడినప్పుడు, ఈయనలో నేను ఏ దోషమును చూడలేదు అంటున్నాడు. ఆయనలో ఏ పాపము కూడా లేదు. అయినప్పటికీ కూడా, ఏ పాపం లేకపోయినప్పటికీ కూడా ఆయన మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తము ఆయన ఒక దోషిగా పిలాతు ముందు నిలుచుని ఉన్నాడు. రెండవదిగా యథార్థవంతుడు. యథార్థవంతులు అంటే దీన్ని సత్యమని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వారు యథార్థవంతులు అని అంటారు. అంటే ఉన్నది వాక్యము, ఉన్న మాటలు, తన హృదయంలో ఏదైతే అనుకుంటున్నారో ఉన్నది ఉన్నట్టు, ఎదురువారు ఏమైనా బాధపడతారా లేదా అనేటువంటిది కాదు, కానీ ఉన్నది ఉన్నట్టు తన హృదయంలో ఉన్నటువంటి విషయాన్ని వ్యక్తపరిచేటువంటి వారు యథార్థవంతులు అని ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ అధ్యాయంలో అంటాడు, యోబుని గురించి, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని అంటున్నాడు. మరి యోబులో దేవునికి ఏమి యథార్థత కనిపించింది అని చూసినట్లయితే, మరి యోబు అనుదినము అరుణోదయమును లేచి వారి బిడ్డలందరి కోసం మొరపెట్టావంట. ఒకవేళ పాపం చేశారేమో నా బిడ్డలు అనని యథార్థంగా ఉన్నది ఉన్నట్టు ఆయన ఒప్పుకుంటున్నాడు. ప్రతి నిత్యము, ప్రతి అరుణోదయమును లేచి తన కుటుంబం కోసము, తన బిడ్డల కోసము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ప్రార్థన దేవుడు చూస్తూ ఉన్నాడు అనమాట. కాబట్టి యోబు గురించి దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఏమనంటే, యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని అంటున్నాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజుల్లో మనము
ఎప్పుడు ఆనందించే వారంగా ఉంటున్నామా అంటే మనకి ఎక్కడ కనిపించదండి. అన్నీ ఉన్నా కూడా కొంతమంది పక్కన వాళ్ళని చూసి అది లేదు ఇది లేదు అని అసూయ చెందే వాళ్ళు ఉంటారు. కొంతమంది దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలైతే ఉన్నదాంతో సంతృప్తి కలిగినటువంటి జీవితాలను జీవిస్తూ ఉంటారు. కాబట్టి కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఈ నీతిమంతుల వలె ఉండాలంట. ఈ నీతిమంతులు యథార్థవంతులు ఎవరంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు. వీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టే వీరు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆనందించేటువంటి వారుగా ఉంటున్నారు. కానీ శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోతే మనమంట చేతగాని వాడమైపోతామంట. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోకూడదు, ఆనందించాలి. దేవుణ్ణి బట్టి మనము ఆనందించాలి, దేవుని ప్రేమను బట్టి మనము ఆనందించాలి. అందుకే పౌలు అంటాడు, తెస్సలోనికి రాయని పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనంలో అంటాడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ప్రతి విషయంలోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నాడు. ప్రతి విషయంలో అంటే అర్థం ఏంటంటే కష్టంలోను దుఃఖంలోను ఆనందంలోను సంతోషంలోను కష్టంలోను సుఖంలోను అన్ని విషయాల్లో కూడా మనము సంతోషంగా ఉండాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. అందుకే స్తుతి మీ స్థితిని మారుస్తుంది అని అంటున్నాడు. ఒకవేళ మనము శ్రమలు వచ్చినప్పుడు దేవుని స్తుతించే వారముగా ఉన్నట్లయితే ఆ స్తుతి దేవుని సన్నిధి చేరి మన యొక్క స్థితిని మార్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఏ ఏ విషయాల్లో ఆనందిస్తూ ఉంటారు అని మనం చూసినట్లయితే చాలా విషయాల్లో ఆనందిస్తారు. కానీ ప్రాముఖ్యంగా 3 విషయాలను మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి, కృపను బట్టి వారు ఆనందించేటువంటి వారుగా ఉంటున్నారు. 31వ సంకీర్తన 7వ వచనంలో అంటాడు, నీవు నా బాధను దృష్టించి ఉన్నావు, నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు, కావున నీ కృపను బట్టి నేను ఆనందభరితుడనై సంతోషించెదను అని ఇక్కడ దావీదు భక్తుడు చెప్తున్నాడు. కృపను బట్టి సంతోషిస్తున్నాడు. అసలు కృప అంటే ఏంటి? అర్హత లేని వారికి అర్హత ఇచ్చేదే కృప. మనకి అర్హత లేదు, దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టే అర్హత లేదు, ఆనాడు లేదు, దేవుని ఆలయానికి వెళ్ళి ప్రార్థించుకునే అర్హత లేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ శ్రమ మరణ పునరుద్ధానాల ద్వారానే మనకంత కృప వచ్చింది. మరి ఈ కృపను ఇచ్చింది ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో అంటారు, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను అంటున్నాడు. వాక్యమే శరీరం ధరించిందంట, ఆయన కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య ఉన్నాడంట. ఈ వాక్యం ఏంటి అని చూసినట్లయితే ఆదికాండం 1వ అధ్యాయంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను. అక్కడ ఆది యందు దేవుని యొక్క పక్కన ఉంటాడనమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని అంటున్నాడు. ఈ వాక్యము ఎవరో అని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆదిలోనే మనకి ఇక్కడ ఉన్నట్లుగా దేవుని వాక్యం ఇక్కడ మనకి సెలవిస్తూ ఉంది. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా మాత్రమే మనకి కృప అనేది అనుగ్రహించబడతా ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరి మన పాపముల నిమిత్తము మన ఆదిపితరులు చేసినటువంటి ఆ యొక్క పాపములు ప్రతి మనిషిలో తరతరాలకు ఆ పాపం అనేటువంటిది సంక్రమిస్తూ ఉంది. ఆ పాపం నుంచి విడిపించడానికి తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కోసం ఈ లోకానికి పంపించారు, మన మధ్యలో నివసించి మనము మన దోషాలు మన పాపాలు ఏవైతే ఉన్నాయో మనకు బదులుగా ఆయన మన పాపములు తన వీపు మీద వేసుకొని కలువరి శిలువలో మరణించి పునరుద్ధాండై తిరిగి లేచుడు ద్వారా ఆ గొప్ప రక్షణ మనకి అనుగ్రహించాడు. కేవలం అది కృప ద్వారా మాత్రమే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. ఆయన మన పాపముల నుంచి మనల్ని విమోచించారు. అదే విషయాన్ని రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో చెప్తా ఉంటారనమాట. యేసుక్రీస్తు ప్రభువారు మరి ప్రతి ఒక్కరి పాపముల నిమిత్తము ఆయన కలువరి శిలువలో మరణించారు.
ఈ సత్యాన్ని ప్రతి మనిషి గ్రహించాలి, అది దేవుని చిత్తము. కానీ ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచాడనే సత్యాన్ని కొంతమంది మాత్రమే అంగీకరిస్తూ ఉన్నారు. ఆ కొంతమంది అంగీకరించిన వారు మాత్రమే దేవుని ఆలయానికి రాగలుగుతూ ఉన్నారు. అంగీకరించిన వారు ఆలయానికి వెలుపల జీవిస్తూ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ అంగీకరించిన వారు అంటే దేవుని నమ్మిన వారు, ఆ యొక్క సత్యాన్ని నమ్మిన వారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వారి పాపముల నుంచి వారికి విడుదల అనేటువంటిది అనుగ్రహించబడతా ఉంది. మరి పాత నిబంధనలో రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఇక్కడ మనకి ఒక రాజు కనిపిస్తాడు. యూదారాజు హిజ్కియా కనిపిస్తాడు. హిజ్కియా తన పితరులాగా మంచి పనులు చేస్తూ వచ్చాడు. కానీ ఒకానొక దినమున ఆయన మరణకరమైనటువంటి రోగము హిజ్కియాకు వచ్చినప్పుడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఏమని తెలియచేస్తాడంటే, హిజ్కియా, నీవు మరణం అవుతున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్క పెట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే హిజ్కియా చేసిన పని అంటే గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకున్నాడంట. గోడ తట్టు తిప్పుకొని ఆయన దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. దేవా, నేను యథార్థ హృదయుడిగా ఎట్లా ఉన్నానో, లేకపోతే సత్యంతో నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకున్నానో, నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలాగ ప్రవర్తించానో ఒక్కసారి నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని అంటున్నాడు. దేవుణ్ణి బతిమలాడుతూ ఉన్నాడు. మరి కృప అనేటువంటిది ముందు ఇచ్చాడా దేవుడు అంటే ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మరి ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు, మంచి పనులు చేశాను అయ్యా, నేను చేసిన వాటిలో యథార్థంగా ఏదన్నా చేసుంటే ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బ్రతికించయ్యా అంటాడు. ఈ మరణకరమైన రోగం నుంచి నన్ను విడిపించని కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెడతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. ఆ కృపని పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వెలుపల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన కృప కొరకు వేడుకోవాలి. కృప అనేది ప్రతి ఒక్కరి మీద ఉంది, కానీ దాన్ని స్వీకరించి ఆయన నమ్మిన వారు మాత్రమే దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నారు, దేవునితో సహవాసము చేయగలుగుతూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, మరి యొక్క వచనం కనుక మనం చూసినట్లయితే దినవృత్తాంతాలు 1వ గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఇక్కడ దావీదు భక్తుడు మనకి కనిపిస్తూ ఉంటాడు. దావీదుని గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదుని దేవుడు హెచ్చించి రాజుగా చేసిన తర్వాత దేవుడు ఏమంటాడంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తాడు. ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ దావీదు చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, ఇశ్రాయేలు జనాంగాన్ని ఆయన అసలు ఎంత అభివృద్ధి చెందాడు, దేవుడు ఎంత హెచ్చించాడు, దేవుడు ఎంతమందిని ఆశీర్వదించాడు అనేటువంటి విషయాన్ని మరి ఇశ్రాయేలు జనాంగాన్ని అంతటినీ లెక్కబెట్టండి అని చెప్పేసి యోవాబుకు తన యొద్ద ఉన్న సైనికులకు చెప్పినప్పుడు యోవాబు అంటాడు, రాజా, నా ఏలినవాడా, నువ్వు ఎందుకు అలాగా లెక్క పెడదాం అనుకుంటున్నావు? దేవుడు నీకు చెప్పాడు కదా, ఇశ్రాయేలీల్ని నూరంతలుగా నేను అభివృద్ధి చెందిస్తాను, వాళ్ళని ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, మరి ఎందుకు నీకు ఈ తలంపు వచ్చిందంటే అక్కడ దావీదు సాతాను చేత ప్రేరేపించబడ్డాడనమాట. సాతాను యొక్క ప్రేరణకి లొంగిపోయాడు. సాతాను ప్రేరణకి ఎప్పుడు మనము లొంగిపోకూడదు. ఏదన్నా తలంపు వచ్చినప్పుడు మనం ఆలోచించాలి, ఇది దేవునికి అనుకూలమా కాదా అనేటువంటి విషయాన్ని మనము ఒక్కసారి ధ్యానించుకోవాలి. మరి ఇక్కడ దావీదైతే ఆ ఇశ్రాయేలీల జనాంగాన్ని లెక్కించమని చెప్పినప్పుడు యోవాబు చెప్పిన మాట కూడా లక్ష్య పెట్టకుండా మరి చెప్తే వారు మరి రాజు చెప్పారు కాబట్టి ఆ యోవాబు మిగిలిన వారు వెళ్ళి ఇశ్రాయేలు జనాంగాన్ని, యోధులు ఇంతమంది, యుద్ధం చేసేవాళ్ళు ఇంతమంది అని మొత్తం ఒక లిస్ట్ రాసుకొని వస్తాడనమాట. లిస్ట్ రాసుకొని వచ్చిన తర్వాత అది దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉంది. దేవుని దృష్టికి ప్రతికూలంగా ఉండదాన్ని బట్టి దేవుడు దావీదుకి 3 శిక్షలు పంపిస్తాడు. గాదు ప్రవక్త ద్వారా ఈ దావీదు చేసిన పని చాలా తప్పు, నా దృష్టికి ప్రతికూలంగా ఉంది కాబట్టి నేను 3 శిక్షలు పంపిస్తాను, వాటిలో ఏది కావాలో దావీదునే కోరుకోమంటాడు. అప్పటికి దావీదు
పశ్చాత్తాపడతాడు. నేను తప్పు చేశాను, నేను చేసింది పాపమే, నేను చెప్పినా కానీ వినిపించుకోలేదు అని తను పశ్చాత్తాపడి గాదు చెప్పినట్టు ఏమంటాడంటే అక్కడ యెహోవా కృపగలవాడు, మహాకృపగలవాడు అని వాక్యంలో తెలియచేస్తాడనమాట. యెహోవా మహాకృపగలవాడు అంటే దావీదుకు తెలుసు ఆయన కృపగలిగిన దేవుడని. ఆయన పాపం చేసినప్పుడు, బత్షెబతో పాపం చేసినప్పుడు కూడా పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మళ్ళీ క్షమించి మరలా ఉన్నత స్థితి ఇచ్చాడు. కానీ ఇక్కడ దావీదు మరి చేసిన తప్పును ఇక్కడ ఒప్పుకున్నాడు, ఆల్రెడీ ఒప్పుకున్నాడు. మరలా కూడా ఈ యొక్క తప్పు చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు. దేవుడు కృపగలిగినవాడు. ఆయన మనము పాపాలు ఒప్పుకుంటే ఆయన మనల్ని క్షమిస్తాడు అనే సత్యాన్ని గ్రహించుకొని అక్కడ వాక్యంలో అంటాడు, దేవుడు మహా కృపగలవాడు అని అంటున్నాడు. అలాగే దావీదుకు 3 శిక్షలు ఇచ్చినప్పుడు ఒకటేమో 3 సంవత్సరాలు కరువు ఇస్తాడు, రెండవదిగా 3 నెలలు అక్కడ ఆ శత్రు సైన్య సమూహంతో తరమబడతా ఉంటాడు, మూడోది 3 దినాలు అక్కడ ఇశ్రాయేలు జనాంగం అంతా తెగులుతో బాధించబడతా. ఏది కావాలో కోరుకో అన్నప్పుడు దేవుడు అంటాడు ఆయన చిత్తం, ఆయన కృపగలవాడు కాబట్టి ఆయన ఏది అనుగ్రహిస్తే, ఆయన ఏది నాకు అనుమతిస్తే అదే నేను భరిస్తానంటున్నాడు. అక్కడ మరి దేవుడు 3వ తెగుల్ని అనుమతించినప్పుడు ఇశ్రాయేలు జనాంగము చాలామంది చనిపోతారు. కానీ దేవుడు అక్కడ ఆ దూతకి మరలా ప్రేమ కలిగిన దేవుడు కదా, ఆయన మరలా ఆ దావీదును క్షమించి ఆయన కృపను బట్టి ఆ ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయకుండా ఆపేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, ఆయన కృపకు మనము పాత్రులం కావాలి. దేవుని యొక్క కృపను మనము పొందుకోవాలి. రెండవదిగా రక్షణను బట్టి ఆనందించాలి. రక్షణను బట్టి ఆనందించాలి. 13వ సంకీర్తన 5వ వచనంలో నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది అని అంటున్నాడు. రక్షణ విషయంలో ఆయన యొక్క హృదయము, దావీదు యొక్క హృదయం అంట హర్షించుచున్నది అంట. రక్షించబడ్డారు అని అంటే, రక్షణ అంటే అర్థం ఏంటంటే రాబోయే ప్రమాదం నుంచి మనల్ని మనం తప్పించుకోవాలా, అదే రక్షణ. మరి ఒక బైక్ మీద వెళ్ళేటువంటి వ్యక్తి శిరస్త్రాణము హెల్మెట్ ధరించినప్పుడు ఎందుకు ధరిస్తూ ఉన్నాడంటే పొరపాటున పడిపోయినప్పటికీ కూడా తల సేఫ్గా ఉండాలని, రక్షించబడాలి, క్షేమాన్ని పొందుకోవాలి, సజీవుడిగా ఉండాలి. అలాగే ఒక యుద్ధం రంగంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ కవచాలన్నీ ధరించుకుంటాడు. ఎందుకంటే తన బాడీకి ఏ దెబ్బ తగలకూడదు, క్షేమంగా ఉండాలి అనని ఈ శారీరక సంబంధమైనటువంటి రక్షణ అన్నమాట. మరి ఆత్మ సంబంధమైన రక్షణ కూడా మనకి కావాలా. ఇక్కడ సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మనకి ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో ఇక్కడ ఎల్కానా, హన్నా, పెనిన్నా అనేటువంటి 3 వ్యక్తులు మనకి కనిపిస్తూ ఉంటారు. వారు ఎల్కానాకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నాకి పిల్లలు లేరు కాబట్టి ఈ పెనిన్నా ఏం చేస్తుందంటే ఆమెను ఎగతాళి చేస్తూ ఉంటుంది, అవమానపరుస్తూ ఉంటుంది, నలుగురిలో చులకనగా మాట్లాడుతూ ఉండడాన్ని బట్టి ఆమె ప్రతిసారి ఏడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకు నన్ను ఇలాగ అంటున్నారు, పిల్లలు కలగపోవటం అనేది నా తప్పు కాదు కదా, అది దేవుడు ఇవ్వలేదు కదా, ఎందుకు నన్ను ఎగతాళి చేస్తూ ఉన్నారని చాలా బాధపడుతూ ఉండేది అన్నమాట. వారు ఏటేటా దేవుని ఆలయానికి వెళ్ళి బలి అర్పిస్తూ వచ్చేటప్పుడు ఒకనొక దినమున ఈ హన్నాకి చాలా బాధ వేసింది అనమాట. ప్రతిసారి వెళ్తున్నారు, వస్తున్నారు. మరి ఎల్కానా చేత పెనిన్నా కంటే హన్నా చాలా ప్రేమించబడింది, 2 పాళ్ళు ఇచ్చేవాడంట. మరి అంతగా ప్రేమించబడుతున్నప్పటికి కూడా ఈమెలో ఉన్నటువంటి ఆ దుఃఖాన్ని బట్టి ఆమె చాలా రోధిస్తూ ఉంది. మరి ఒకానొక సమయము ఆ సంవత్సరము దేవుని సన్నిధికి వెళ్ళి, దేవుని ఆలయానికి వెళ్ళి మరి కన్నీటితో మొరపెడుతుంది. ప్రార్థించట్లేదు కానీ ఆమె మూలుగుతుందంట. ప్రార్థించటానికి నోరు కూడా రావట్లేదు. మన హృదయంలో ఎప్పుడైతే బాధ ఎక్కువైపోతుందో మనము మాటలు కూడా సరిగా రావు. అటువంటి పరిస్థితుల్లో
మూలుగులే దేవునికి వినిపిస్తాయంట. ఆ మూలుగులను బట్టి అక్కడ ఉన్నటువంటి యాజకుడు ఏలి అంటున్నాడు, ఈమెమన్నా మత్తురాలై ఉందా ఏంటి, ఎందుకు ఇలాగ ఏడుస్తుంది, మూలుగుతుంది ఏంటి, తాగొచ్చిందా ఏంటి, ఏమ్మా నువ్వేమన్నా మత్తురాలై ఉన్నావా, ఏమన్నా తాగావా అంటే, అయ్యా నేను తాగలేదు, నా హృదయ వేదనని నేను నా దేవునికి చెప్పుకుంటున్నాను, నా బాధ ఇది అని మరి ఆ ఏలీతో అన్నప్పుడు ఏలీకు చెప్తుంది, నాకు బిడ్డలు లేరు కాబట్టి నన్ను నా యొక్క సౌతి అనేటువంటి పెనిన్న నన్ను బాగా బాధ పెడుతుంది, కాబట్టి నేను చాలా దుఃఖంలో ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను మొరపెట్టుకుంటున్నాను అన్నప్పుడు ఏలి మంచి మాట అంటాడు, అమ్మ నువ్వు అనుకున్నట్టే నెక్స్ట్ ఇయర్కి దేవుణ్ణి ఒళ్ళో కుమారుని ఇస్తాడు అంటున్నాడు. మరి అక్కడ ఆమె చేసినటువంటి ఒక్క పని ఏంటంటే, ఆ మత్తురాలుగా ఉండి అంటే తన యొక్క బాధనంతా దేవుని సన్నిధిలో వ్యక్తపరుచుకుంటూ కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఆమె ఒకటి అంటుంది, అయ్యా నువ్వు నాకు ఒక కుమారుడిని ఇస్తే నాకు కుమారుడుగా ఉంటాడు, ఆయన మరలా తీసుకొచ్చి పాలు విడిచిపెట్టగానే నీ సన్నిధికి నేను అప్పగిస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ దేవునితో ఒక నిబంధన చేసుకుంటుంది. ప్రియ దేవుని సంగమా, ఈరోజు నీవు నేను కూడా దేవుని సన్నిధిలో మనం ఒక నిబంధన చేసుకోవాలి. అన్నవలే మరి మన జీవితంలో కూడా ఏమన్నా శ్రమలు, బాధలు, వ్యాధులు, నిందలు, రోగాలు, అప్పులు, ఆర్థిక సమస్యలు ఏయన్నా ఉండని, ఏదైనా ఉండొచ్చు, కానీ దేవుని సన్నిధిలో మనం ఒక నిబంధన చేసుకోవాలి. అయ్యా నేను నీ కోసమే బ్రతుకుతాను, నీ సాక్షిగా ఈ లోకంలో జీవిస్తాను అనని మనం నిబంధన చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, అన్న మరి తనకు కుమారుని ఇస్తే ఆ కుమారుడు పాలు విడిచిన తర్వాత నేను నీ సన్నిధిలో విడిచిపెడతానయ్యా అని ప్రభు సన్నిధిలో మొక్కుకొని ఆ దేవాలయం నుంచి విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు ఆ యొక్క దుఃఖమంతా తీసివేసుకుందంట. ఇంకా అప్పటి నుంచి ఆమె అసలు దుఃఖం అనేటువంటిది ఆమె పడట్లేదంట. ఇంకా ఎందుకు, దేవునికి అప్పగించే కదా, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును అని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు కదా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన భారాన్ని దేవుని మీద వేయాలా. ఆ దుఃఖముగా ఉండటం అప్పటి నుంచి నాటి నుండి దుఃఖముగా ఉండుట మానెను అని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఆ మానిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఆమె యొక్క హృదయాన్ని గ్రహించాడు. ప్రతిసారి ఏడుస్తూ ఉంటే, మనం ఏడుస్తూ ఉంటే మరి దేవుని మీద భారం వేసినప్పుడు మనకెందుకు బాధ కలుగుతుంది? ఆ భారాన్ని దేవుని మీద వేసినప్పుడు మనం నిశ్చింతగా ఉండాలి కదా. మరి హన్నా చేసిన ఈ పనికి దేవుడు ఆమెకు సమాధానం ఇస్తా ఉన్నాడు. హన్నా ఒక కుమారుని గర్భము ధరించింది, ఆయనే సమూయేలు, ఒక కుమారుని కన్నది. మరి ఆ కుమారుడు పాలు విడిచే వరకు కూడా దేవుని సన్నిధికి వెళ్ళకుండా ఒక్కసారే పాలు విడిచే అయిపోయిన తర్వాత, పాలు విడిచే స్థితి అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అంతకంటే ఎక్కువ ఉండదు, ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆ బిడ్డను తీసుకువెళ్ళి లేక పుట్టినటువంటి ఆ యొక్క కుమారుణ్ణి, ఆ కన్నీటి ప్రార్థనతో పుట్టినటువంటి ఆ కుమారుణ్ణి దేవునితో ఏదైతే నిబంధన చేసుకుందో దేవుని యొక్క నిబంధనను విడిచిపెట్టలేదు, కానీ ఆయనతో చేసినటువంటి ప్రమాణాన్ని, వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి రాలుగా కనిపిస్తూ ఉంది. మరి ఆ కుమారుని తీసుకెళ్ళి ఆ దేవాలయంలో విడిచిపెడతా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. విడిచిపెట్టిన తర్వాత మొదటి సమూయేలు 2వ అధ్యాయము 1వ వచనంలో హన్నా ఒక విజ్ఞాపన చేస్తుందన్నమాట. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను అని అంటుంది. రక్షణ అనేది ఎట్లా వచ్చింది? అప్పటి వరకు ఆమె హృదయంలో తెలియని వేదన, బాధ, అంటే నాకు ఎవరు లేరు అనేటువంటి ఆ స్థితిని ఆమె అనుభవిస్తూ ఉంది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్ళి హృదయాన్ని కుమ్మరించుకునుందో, దేవుని మీద ఆధారపడింది, దేవుడు ఇచ్చినటువంటి కుమారుడి ద్వారా ఆమె సేఫ్ అయిందనమాట. ఆ యొక్క పెనిన్న ఆ బాధ నుంచి, ఇతరుల యొక్క నువ్వు గొడ్రాలివి అనే మాటల నుంచి విడుదల పొందుకొని క్షేమాన్ని, రక్షణను
పొందుకుంది. అందుకే ఆమె విజ్ఞాపన చేస్తుంది అనమాట. దేవుని సన్నిధికి వచ్చి అక్కడ నీ వలన రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాను అని అంటుంది. దేవుడిచ్చేటువంటి రక్షణ ఆ విధముగా ఉంటుందన్నమాట. రక్షించబడ్డది కాబట్టి, ఆమె క్షేమాన్ని పొందుకున్నది కాబట్టి ఆమె హృదయం అంతా సంతోషంతో నింపబడతా ఉంది. అదే విధముగా మరి ఆదికాండం 6వ అధ్యాయం నుంచి మనం చూస్తే మనకి నోవాహు కనిపిస్తూ ఉంటాడు. నోవాహు కూడా దేవుని మాటకు విధేయుడవటం వలన తన యొక్క కుటుంబం రక్షించబడింది. ఓడను సిద్ధం చేసుకున్నారు. లోకంలో ఉన్న జనందరూ లోక వ్యాపారాల్లోనూ లోక మోహాలతోనూ లోక ఆశలతోనూ తిరుగుతూ ఉంటే మరి ఈ నోవాహు మాత్రం దేవుడు చెప్పినట్టుగా ఓడను సిద్ధపరచుకొని మరి అన్ని సంవత్సరాలు కష్టపడి ఆ చేసిన ప్రతిఫలము తన యొక్క కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఆ యొక్క జలప్రళయం నుంచి విడుదల పొందుకున్నాడు. రాబోయే ప్రమాదం నుంచి నోవాహు తప్పించబడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి మనము ఆనందించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. మొట్టమొదటి కృపను బట్టి మనము ఆనందించాలా, రెండవది రక్షణను బట్టి ఆనందించాలి, మూడవది కొదువలలో కూడా ఆనందించాలంట. కొదువ అంటే మనకి తినడానికి సరిగా ఆహారం లేదు, కట్టుకోవడానికి సరిగా బట్ట లేదు, సరి అయిన గృహం లేదు మనం ఉండటానికి. అలాంటి స్థితిలో మనము సంతోషిస్తామా అంటే ఖచ్చితంగా మనము సంతోషించం. ఏం బతుకున్నది, సరి అయిన ఆహారం తినడానికి లేదు, సరే మంచి బట్ట కట్టుకోవటం లేదు, సరైన గృహం లేదు, అందరూ చక్కగా మంచి మంచి గృహాల్లో ఉంటున్నారు అనుకుంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో హబక్కూకు అనే భక్తుడు కొదువల్లో కూడా సంతోషించేటువంటి భక్తుడిగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనంలో హబక్కూకు మొట్టమొదటిగా దేవునితో కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉన్నాడు. అయ్యా, మేమెందుకు ఇలా బాధలు అనుభవిస్తున్నా, మేమెందుకు ఇలా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటున్నావు, నీకు చింత లేదా, నీకు బాధ లేదా అని మొట్టమొదటి అధ్యాయంలో స్టార్ట్ చేసి 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆయన ఒక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు అనమాట. హబక్కూకు ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే 3వ అధ్యాయం 17వ వచనంలో, అంజూరపు చెట్లు పూయకుండెనను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండెనను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో గొర్రెలు లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను. అంటే మనము నాటిన చెట్లు ఫలాలు రాకపోయినా, వాటికి పుష్పాలు రాకపోయినా, వాటి యొక్క అభివృద్ధి లేకపోయినప్పటికీ, ఒకవేళ నాకు గొర్రెలుంటే ఆ యొక్క దొడ్డిలో గొర్రెలు ఒకవేళ ఏటన్నా వెళ్ళిపోయినప్పటికీ కూడా, ఒకవేళ అవి నశించిపోయినప్పటికీ కూడా, అవి చనిపోయినప్పటికీ కూడా, అభివృద్ధి లేకపోయినప్పటికీ కూడా, నేను వేసిన పంట సమృద్ధిగా ఇంటికి రాకపోయినప్పటికీ కూడా, ఇక్కడ హబక్కూకు ప్రవక్త ఏమంటున్నాడంటే, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు. కొదువులు ఉన్నాయండి ఆయనకి, కానీ కొదువుల్లో కూడా ఆయన సంతోషించేటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి ఏమున్నది, ఎంత ఉన్నది, ఎక్కడున్నది, ఎలా ఉన్నది అనేది మనము విడిచిపెడితే దేవునిలో మనము సంతోషించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు సంతోషిస్తారంట. మరి ఇక్కడ హబక్కు కూడా మరి ఫస్ట్ అధ్యాయంలో దేవుణ్ణి ప్రశ్నలు అడిగి తను బాధపడి ఎందుకు అని పదే దేవుని ప్రశ్నలు అడిగి విసిగించిన చివరికి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క మహిమను ఎరిగినటువంటి ఈ హబక్కూకు ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నాకు ఏమి లేకపోయినా, నా చెట్లు ఫలించకపోయినా, నాకు గొర్రెలు లేకపోయినా, పశువులు లేకపోయినా, అసలు ఏ ఆశీర్వాదం లేకపోయినా నేను నీ యందు సంతోషిస్తానయ్యా అని దేవుడు ఇక్కడ హబక్కూకు చెప్తా ఉన్నాడనమాట. అదేవిధంగా మాస్దోనియా వారు కూడా మరి వారు చాలా నిరుపేదలంట. మాస్దోనియా సంఘం వారు అయినప్పటికీ, వాళ్ళు నిరుపేదలైనప్పటికీ కూడా వాళ్ళ యొక్క దాతృత్వము బహుగా విస్తరించింది అని దేవుని లేఖనాల్లో మనకి తెలియచేస్తూ ఉన్నాడు. వారికి లేదు, కానీ వారు ఏం చేశారంటే పౌలు యొక్క పరిచర్యలో పౌలుకి సహాయం చేసేటువంటి వారుగా ఉంటున్నారు. వాళ్ళ దగ్గర ఉంది కొంత డబ్బే, కొంత ఆహారమే,
కొంచెమే అయినప్పటికీ ఆ కొంచెంలో దేవుని పని చేసేటువంటి ఆ యొక్క పౌలుకి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా ఇక్కడ మాసిదోనియా సంఘం వారు కనిపిస్తూ ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనంలో ఉంటుంది, మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి, ప్రతి విషయంలోనూ నేను మీకు భారంగా ఉండకుండా జాగ్రత్త పడితే అంటున్నాడు. ఇక్కడ పౌలు అంటున్నాడు అనమాట, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మాసిదోనియా వాళ్ళు వచ్చి, నేనేమి కొరింథీ సంఘానికి అన్నా నేనేం మీకు భారంగా లేను, కానీ నాకు మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నాకు ఉన్నటువంటి అక్కర్లన్నిటినీ వారు తీర్చారు అని పౌలు ఇక్కడ దేవుని నామాన్ని బట్టి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి ఉన్నా ఏమి లేకపోయినా దేవునిలో ఆనందించేటువంటి తత్వాన్ని మనము కలిగి ఉండాలి. అందుకే పౌలు ఒక మంచి మాట సెలవిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ కొదువని చెప్పడం కాదు, కానీ అసలు ఏమున్నా లేకపోయినా అని అపోస్తుడైన పౌలు ఫిలిప్పీ పత్రికలో అంటాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, నేను పానార్పణంగా పోయబడినను నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషిస్తాను. నేను పానార్పణంగా అంటే నా జీవితమే ఇంకా అంకితం, ఏమున్నా లేకపోయినా. మరి అంత దేవుని బిడ్డలను హింసించేటువంటి పౌలు సౌలుగా ఉన్నప్పుడు హింసించాడు. దేవుని దర్శనాన్ని పొందుకున్న తర్వాత పౌలుగా మార్చబడి దేవుని కోసం అనేకమైనటువంటి హింసలను భరించాడు. ఆయన అనేక మార్లు దెబ్బలు తిన్నాడు, సముద్రంలో ఉన్నాడు, రాళ్ల చేత కొట్టబడ్డాడు, సహోదరుల వలన ఆపద, స్నేహితుల వలన ఆపద, ఇంకా రకరకాలైనటువంటి ఆపదల్లో పడినప్పటికీ ఆయన ఏమంటున్నాడంటే, నేను పానార్పణముగా పోయబడినను, నేను ఆయన యందు ఆనందించి అందరితో కూడా నేను సంతోషిస్తాను అంటున్నాడు. నేను సంతోషిస్తున్నాను, నాతో పాటు మీరు కూడా సంతోషించండి. ఏమి ఉన్నా లేకపోయినా మీరు కూడా నాతో పాటు కలిసి సంతోషించండి అని పౌలు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో ఏమున్నా లేకపోయినా దేవుని బట్టి మనము సంతోషించాలా, దేవుని మనము స్తుతించాలా. మన వాక్య భాగం అదే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఇక్కడ ఈ నీతిమంతులు ఎప్పుడు దేవుణ్ణి బట్టి ఆనందగానం చేస్తూ ఉన్నారంట, యథార్థవంతులు ఎల్లప్పుడూ స్తుతి చేస్తూ ఉన్నారంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, శ్రమైనా, నిందైనా, వ్యాధైనా, బాధైనా, రోగమైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, అప్పులైనా, లేకపోతే ఎటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మనము దేవుని యందు ఆనందించేటువంటి వారముగా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము దేవుని బిడ్డలైనటువంటి మనము ఆయన ఇచ్చినటువంటి రక్షణను బట్టి సంతోషించాలా, ఆయన కృపను బట్టి సంతోషించాలా, మన కొదువుల్లో కూడా ఆయన్ని బట్టి మనము సంతోషించాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి అట్టి ధన్యతను మనమందరము పొందుకోవాలని దేవుని వాక్యం ద్వారా తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. జీవాధిపతి, మీకే వేలాది స్తోత్రాలు నాయనా. తండ్రి, ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ నీవు ఆనందించాలి అనేటువంటి వాక్యం ద్వారా మీరు మాకు తెలియచేసిన ప్రతి ఒక్క మాటను బట్టి వందనాలు, స్తోత్రాలు. దేవా నా ప్రభువా, నిత్యము మీ యందు ఆనందించి సంతోషించే వారంగా మేము ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాను. మీ కృపను బట్టి, మీ రక్షణ బట్టి మేము సంతోషించే వారంగా, దేవా మా యొక్క శ్రమల్లో, బాధల్లో, ప్రతి పరిస్థితుల్లో, కొదువుల్లో కూడా ఆనందించే వారంగా ఉండటానికి మాకు తండ్రి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయమని నా ప్రభు, నీ ప్రియ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.